హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ పల్లవి బ్లాగ్స్. ఈరోజైతే బొంబడాయిల పులుసు, మన ఆంధ్ర స్టైల్ బొంబడాయిల పులుసు ఎలా చేయాలన్నది నేను మీకు ఇవాళ చూపిస్తాను. ఈ బొంబడాయిలు అన్నది మనకి చాలా రేర్గా దొరుకుతాయి కాబట్టి వీటితో కర్రీ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందబ్బా. ఇవైతే చాలా సాఫ్ట్ స్ట్రక్చర్ కలిగి ఉంటాయి కాబట్టి ఫస్ట్ 2-3 టైమ్స్ మనం నీట్గా క్లీన్గా వాష్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రెడీ చేసుకున్న చేపల్లోకి అయితే ఫస్ట్ మనం ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని అలా మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ అనేది మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి కారం అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక 3 స్పూన్స్ అయితే కారం అయితే వేసాను. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు కారం అనేది వేసుకోండి. అండ్ కొంచెం పసుపు కూడా వేసేసి, ఇంకా సాల్ట్ కూడా నేను సరిపోను వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకా దీంట్లో జీలకర్ర పొడి కూడా వేసేసాను. ఇంకా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే ఆ చేప ముక్కల్లోకి ఆ మసాలా బాగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మసాజ్ అయితే బాగా చేసుకొని ఆ ముక్కలకి ఆ మసాలా బాగా పట్టేదాకా అలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనం కలపడం వల్ల ఆ చేప ముక్కలకి మసాలా అన్నది బాగా పడుతుంది. మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇలా కలుపుకున్న చేప ముక్కల్లోకి నెక్స్ట్ ఏం యాడ్ చేయబోతున్నానో తెలుసా? అదేంటంటే చింతపండు పులుసు. అవును, ఈ చేపల కూరలో చింతపండు అన్నది మెయిన్ ఇంగ్రీడియంట్. నేనైతే ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండుని నానబెట్టుకొని ఆ జ్యూస్ని అయితే నేను దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు, మీ పులుపుకి తగ్గట్టు మీరు వేసుకోండి. చేపల కూరలో చింతపండు అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందుకే నేను ఆ చేప ముక్కలు మునిగేదాకా చింతపండు వాటర్ అయితే నేను యాడ్ చేసేసుకున్నాను. ఇంకా మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఇంకా స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత అయితే ఆయిల్ అనేది ఫస్ట్ యాడ్ చేసేసుకోవాలి. నాన్ వెజ్లో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందుకనే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే నేను పచ్చిమిర్చి అయితే ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిర్చిని అయితే బారుగా కట్ చేసేసుకొని ఇప్పుడే వేసేసుకుంటున్నాను. అండ్ ఇందులోకి కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఇప్పుడు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పట్టేస్తుంది. అండ్ దీన్ని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ అవ్వనివ్వండి. ఆఫ్టర్ 15 మినిట్స్ వావ్, కర్రీ చూసారా ఎంత బాగుందో. ఆయిల్ అన్నది కూడా పైకి తేలింది అండ్ ముక్క కూడా బాగా ఉడికిపోయింది. అలా వచ్చిందంటే మనకు ఆల్మోస్ట్ కూర అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇందులో లాస్ట్ ఇంగ్రీడియంట్, ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా, మెంతిపొడి అనేది లాస్ట్లో కొంచెం వేసుకుంటే చేపల పులుసులో ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇంకా స్పూన్ అనేది పెట్టకుండా అలా కదిపేసి ఇంకా 2 మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ వావ్, సో డెలీషియస్. చూసారా, ఆంధ్ర స్టైల్ బొంబడాయిల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్.